చెప్తుంది కాదు మళ్ళీ మీరు అత్తమ్మా భద్రాం లేట్ అవుతుంది వైకుంఠ రథం ఎత్తుకో వైకుంఠ రథం ఎత్తే అల్కా పోతావు ఇక ఎక్కడికి కావాలన్నా అక్కడికి పోతావు ఇష్టం తిరిగేస్తుంది మీ ఊరికి కాదు ఎక్కడికి పోమంటే అక్కడ తీసుకుపోతారు ఆ పైసలు కూడా పెట్టుకునే అవసరం లేదు డీజిల్ పైసలు గ్రామ పంచాయతీ పోయిస్తుంది నేను నీకు అత్తని గాను నన్ను మనగా పరాయి దాన్ని చూచినట్టు చూచి పరాయి వాళ్ళని కొట్టినట్టు కొట్టావు వెళ్ళగొట్టావు పాలు పుట్టిన పరమన్న పుట్టినదాన్ని కాదు పట్టు చీరలు ఇచ్చిన ధరించేదాన్ని కాదు నువ్వు 7 వరహాల నగలు నాకు ఇచ్చినా నేను ధరించేదానిని కాదు నా చెంచన్నకు నా నడుపు కొడుకుకు నీ బిడ్డంటే భ్రమపడ్డాడు నీవనగా చెల్లంటే భ్రమపడ్డాడు నీవనగా ఆడబిడ్డ కదా అదే నీ చెల్లె సన్యాసిని ఇస్తానని నాకు మాట ఇస్తానే నీ ఇంటికి వస్తా భోజనం భోజేస్తా అంటున్నా అడిగింది అమ్మా అత్తమ్మ రామ్మ నేను చెప్తాను పుస్తకానికి రండి మాటలంటే ఎలా ఉంటాయంటే అందమైన మాటలతో అందమైన పాటలతో మురిపిస్తారు అనిపిస్తారు మాటలు తోడబుట్టిన వారైనంతే తల్లి తోడబుట్టిన వారైనంతే కడుపులో పుట్టిన బిడ్డలైనంతే తల్లిగారింటిలా ఏమి లేకున్నా పావులు పట్టుకుపోయేవారు వాళ్ళే రూపాయి పట్టుకుపోయేవారు వారే అంటే ఆడబిడ్డలే ఏమి ఇవ్వకుంటే ఇంకోటి ఒక దెబ్బ కొడితే పుట్టడు దుఃఖమాట పుట్టడు పగ పెట్టుకుంటారు బయటోడు 10 తిట్టని బాధ అనిపిస్తుందా అంటే ఇంకోటి ఒక్క తిట్టు తిడితే ఎంత బాధ అనిపిస్తుంది తోడబుట్టిన అన్న కాబట్టి అన్న చెల్లకు ఎంతో ఆశలని వస్తాడు కన్న బిడ్డనే ఒకటే తోడబుట్ట చెల్లేనే ఒకటే కన్న పెళ్ళమైనా ఒకటే కన్న ఉంటారా చేస్తున్న భార్య ఉంటారు అదే అందిస్తున్నాడు మన కోపం వస్తుంది మరి సిద్ధ గుణం వద్దు అట్టనే దెబ్బలు నొప్పులున్నాయి కదా ఏం చెప్తా ఏం చేయాలి
అన్న కొడుక అల్లుడా రామినాయుడు ఆయన నీ తల్లి నా పైన చూస్తా కానీ నీ చెల్లెని నా కొడుకు చెంత నాకు ఇస్తానంటేనే అవన్నీ ప్రేమలు ఉంటాయి లేకుంటే నేను నేనే సీరు పెట్టలేప నాడు లేదా నాడు అయినా అత్తగాని వనగా బాధలు ఉన్నది సరే నీ కొడుకు పెద్దవాడు 25 సంవత్సరముల వయసు గలవాడు నా చెల్లె 7 సంవత్సరాల 7 కుదురుతాదా అయ్యో నాయన ఈడు కుదురుతుంది అంటారా ఈడు లేదు అమ్మేనప్పుడు కాదు సరే కానీ నేను నీతో చెప్తున్నాను మాట నీ కొడుకు చెన్నకు నా చెల్లె సన్యాసికి పెళ్లి చేస్తాను అమ్మో దయగలడు నమ్ముతున్నాయో బంగారు నా కొడుకిస్తావా చూశావా చెల్లెళ్ళైనా అక్కలైనా బిడ్డలైనా పడతానంటాను ఆ అన్నము ఇస్తానంటే అన్నమైనా వజ్రాలైనా చీరైనా ఇస్తానంటే ఎంత భ్రమ ఇస్తాను అన్నగానే ఎంత భ్రమతో నవ్వుతారు లాలి పడతారు నాలుడు నాలుడు నా మేనల్లుడు నాలుగు నన్ను కొట్టి వేరేటోడు కొట్టుకుంటున్నా నాయన నాలుగు పడితే నన్ను కొట్టాడు ఇస్తానంటే ఎంత సంతోషం అన్నారు కొడతానంటే ఎంత మాట ఈ మాటలో సత్యము నీ మాటలో వేదమున్నది అయినా నా చెల్లెకు నీ కొడుకు పెళ్లి చేసిన తదుపరి నా చెల్లెకు వీడు వెరిగినాకనే నా చెల్లె వస్తానంటేనే నీ అగ్రహారం పంపిస్తాను అంతవరకు రాక పంపించండి పెళ్ళి అయితే చేసుడు బరాబరే అమ్మాయి ఇక్కడ ఉంటది అబ్బాయి ఎక్కడ ఉండాలి అప్పుడు దానమ్మకైనా నేను ఎప్పుడు ఉన్నాను నా మాట వినివనిగా అగ్రహారానికి వెళ్ళి నీ కొడుకుడు నీ బలగములు తీసుకుని రండి అని అతని ఆ చోట పంపించాను ఇక్కడ నేను నా చెల్లకు తగిన వరహములు ముచ్చములు పట్టు చీరలు మడుము కుంకుమ మడుము పసుపు అనేకమైన గుట్టెత్తు గుక్కిలము గుట్టెత్తు మైసత్తైనా దేవతకైనా నా చెల్లెవనే గుడిలో ఉంటే దేవత అని అంటారు కానీ 10,000 వెత్తి మొక్కుతారు కదా చిన్నారి కాళ్ళకైనా మెరుగు బిల్లలు చేయించాను పువ్వుల చీర వరేక బిల్లలు చేయించాను ఆమెడ మెరుగుల చీరలు వద్దాల రంకలు మేఘముల నుండి మెరుపు నా తీగ తీసుకొచ్చి నా చెల్లెకు పువ్వులు ధరించాను అందమైన పెళ్లి కూతురుగా తయారు చేస్తా ఉన్నాను బంగారం ఎండితో తయారు చేస్తా ఉన్నాను 7 మనిగా నాగమండ ద్రేమం తీసుకొచ్చి నాయుడు ఓయుడు కాపుడు కరణాలు ఎలవలు ఏపళ్ళు ధరలు దాతలైనా పచ్చని పందిరులు సారథ్యంలో తయారు చేస్తా ఉన్నాను మా అత్తగారైన మనగా ఆగ్రహారం వెళ్ళి తలబొనగా వంక ఉన్న చుట్టాలను తీసుకొని కొడుకుని తీసుకొని ఆగ్రహారం నుంచి మరి మనగా మా దేవి నగరం చేరుకున్నారు పందులతో ఏర్పడించి భూదేవుల మంద పీటలతో ఏర్పడించి బావకుమునిగా చెల్లకైనా నా చెల్లె సన్యాసికైనా 3 రోజుల పెళ్లి అమ్మనాను ముగ్గురా నగవెల్లి కల్లులారా 3 రోజుల పెళ్లి అమ్మనాను నీ కొడుకు ఆగ్రహారంలో నీతోటే ఉండని నీ పట్టణంలో ఉంటాడు నా చెల్లె నా ఇంటిలో ఉంటాది నా చెల్లె చిన్నది కాబట్టి పెరిగి పెద్దదవినాకనే అత్తగారింటికి వస్తా నేను వెళ్తానన్న ఈ అన్న రోజే మీ ఇంటికి
పంపిస్తాను. సరే నాయనా. అనే ఆ దానమ్మని బావగారికి ఊరేగింపుతో వాళ్ళని మన అక్కడి సాగనం పాలు నా చెల్లె ఇంటిలో ఉన్నారు. నా భార్య అయిన పాపమ్మ నా చెల్లె కోరి గొప్ప చెప్పి నాయుడు పోయిడు కాపుడు కరణాలు ఎలబలకు ఎప్పటికైనా ధనధర్మాలు చేసి భార్య పాపమ్మ నా చెల్లెకేమన్నా అతివారము కలిగిన చంద్రహాయుధముతో తీస్తాను. మేనమామలు నందుమనిగా మేక నగరానికి వనక రమ్మని మనకి ప్రేరమ్ముతున్నారు. మేకాసు నగరానికి వెళ్ళి వస్తాను. వచ్చే రకాగా వారు వెళ్ళారట. మంచి జలమ తీసుకు వస్తున్నాని మరి మంచి నీళ్ళకు వెళ్తున్నాడు. రోజా 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 పువ్వాన గజల పునారే రోజు రోజు మల్లె పువ్వాన గజల రోజా రోజా పువ్వాన గజల పునారే రోజు రోజు మల్లె పువ్వాన గజల పునారే గజల పునారే సంతరంగ గజల పునారే ఆలనేడా గోరాకినా గజల పునారే సంతరంగ గజల ఇక్కడికి వచ్చాను. మరి అన్నయ్య రామనాయుడు మా అమ్మమ్మ గారి పట్నం మేఘసూనగరం ఏలమైనాడు మా అన్నయ్య. 7 నెలలు అంతా మన మాల్లోనా మా వదిన మా పాపమ్మ అల్లారుముద్దుగా ప్రేమతోనే సాగుతూ వస్తున్నారు. మరి నంగుడూరు గంగిరెట్ల వాళ్ళు ఎట్లకు వేషాలు వేసి ఆ యొక్క భూలక్ష్మి వద్ద రాముడు సీత వేషములు వేసి ఆటలాడిస్తున్నారు. లక్ష్మీదేవి సడిపినాలి. నా తల్లి పెట్టే 7 వారాల నగరం నా ఇంటిలో ఉన్నాను. ఎప్పుడైనా దేవతలు ఉన్న గదిలోకి వెళ్ళిపోతే నా తల్లి పెట్టే సొమ్ములు చూస్తే నాకు చాలా బాధేస్తున్నది. మా తల్లి పెట్టే 7 వారాల నగలు నా తల్లి కట్టే పట్టు చీరలు పట్టుకున్నాను. పసుపు కుంకుమ అదే విధంగా పాలక చేత పట్టుకొని ఇక ఆ గంగిరెడ్ల వాళ్ళ వద్దకు వెళ్ళిపోయి ఇవన్నీ వారికి ఇచ్చి నా తల్లి పేరు చదివిస్తానని మరి చెంబుతో వస్తున్న చేతని వాళ్ళు పట్టుకొని ఆ నడి ఊరిలో భూలక్ష్మి వద్దకే కళ్ళు గల్లు నా వెళ్ళేదా చిన్న పిల్లలు